వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇవాళ అతనేంటి అసలు గతంలో అనేక రకాలుగా ప్రభావితం చేసిన ఉదంతాలు. కొంతమంది చనిపోయారు ఈ కేసులో, సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. ఒక 6 చనిపోయారు, 2 డాక్టర్లు చనిపోయారు, ఒక కువైట్ గంగాధర్ రెడ్డి అనే అతను చనిపోయాడు, కల్లూరి శ్రీనివాసరెడ్డి అనే అతను చనిపోయాడు, నారాయణ యాదవ్ డ్రైవర్. అంటే ఆ కల్లూరి శ్రీనివాసరెడ్డి అతనేంటి అసలు నిద్రలోనే చనిపోయాడని, 49 ఏళ్ల వయసుకే నిద్రలో చనిపోవడం ఏంటి? అదే కాదు, ఇప్పుడు ఆ కువైట్ గంగాధర్ రెడ్డి అతనేంటి కూల్ డ్రింక్లో మరేదో మందు కలుపుకుని చనిపోయాడని, అతను సూయిసైడ్ నోట్. ఆ సూయిసైడ్ నోట్లో కూడా 2 రకాల చేతి రాతలు. ఇప్పుడు వీళ్ళిద్దరు డాక్టర్ల మరణం. అసలు 36 ఏళ్ల వయసుకే మరి అతను డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోవడం. అతనే గతంలో కడప ఎంపీ అభ్యర్థిగా కూడా అనుకున్నారు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా. అసలు ఇంకో డాక్టర్ ఎవరు, భారతి మేడం ఫాదర్ ఈసీ గంగిరెడ్డి. కరోనా వచ్చి ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో చేరిస్తే చనిపోయారు. అంటే కరోనా వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందిన వైసీపీ మంత్రులంతా బతికారు. అప్పట్లో బొత్స సత్యనారాయణ, లేకపోతే విజయసాయి రెడ్డో, వెల్లంపల్లి శ్రీనివాస్, అక్కడ వైద్య సదుపాయాలు అందరూ ఇక్కడికి వచ్చి చేయించుకున్నాళ్లే. వీళ్ళంతా బతికి ఈసీ గంగిరెడ్డి చనిపోయారు. అసలు నేను అంటోంది అదే, ఏది ఆ కల్లూరి శ్రీనివాసరెడ్డి అదేంటది, అతను 10 కోట్లు ఆఫర్ చేసినట్టు ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళే ఈ నేరం నీ మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని అతను వాంగ్మూలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చనిపోయాడు.